హాయ్! హలో! వెల్కమ్ టు సిరి మిల్కీ టాక్స్. నేను చాలా రోజుల కింద సిద్దిపేటలోని కొమ్మచ్చెరువు విజిట్ చేయడం జరిగింది. ఇప్పట్లో కాదు. బట్ ఎందుకో ఆ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో అప్లోడ్ చేస్తే ఎప్పటికీ మెమోరీస్ ఇలాగే ఉండిపోతాయి కదా అన్నట్టుగా అనుకోకుండా వెళ్ళిన ట్రిప్ అనమాట. అసలు మాకు అది అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని తెలీదు. ఎందుకంటే దీన్ని స్టార్టింగ్‌లో వెళ్ళాం మళ్ళీ. ఇప్పుడు వెళ్ళగానే ఫస్ట్ మేము చేసింది ఏంటంటే బోటింగ్. ఆ బ్రిడ్జ్, ఆ బోటింగ్ అది ఆ ఎక్స్‌పీరియన్స్ చేయాలన్న దానికి ఫస్ట్ మేము వెళ్ళడం జరిగింది. అయితే కాస్త ఇన్ టైంలో వెళ్ళాము. ఎందుకంటే 3:00 4:00 అట్లా స్టార్ట్ అవ్వగానే వెళ్తే మనకు చాలా టైం ఉంటుంది ఎంజాయ్ చేయడానికి. సో అట్లా వెళ్ళినాము. ఇంకొకటి కూడా ఏంటంటే చాలా బాగా జరిగింది బోటింగ్ అంతా కూడా. మేము అసలు అన్ఎక్స్పెక్టెడ్ మంచిగా జరిగింది. అండ్ నేనైతే అంటే డే టైం కాబట్టి ప్రతిదీ ఎంజాయ్ చేయగలిగాము. ఎందుకంటే కొంచెం చీకటి అయితే కష్టం. అలాగే ఇది మెయిన్ ఏరియా ఒకటి సేమ్ నెక్లెస్ రోడ్ లాగానే హైదరాబాద్లో ఎలా అయితే ఉందో నెక్లెస్ రోడ్ అలాగే ఉంది. ఇంకా మా పాపనైతే చాలా ఎంజాయ్ చేసింది. అక్కడ సౌండ్స్ వింటుంటాం. అంటే ఇప్పుడు ఈవినింగ్స్ మూమెంట్కి వచ్చేసరికి ఇంత ఓపెన్ ఏరియా ఉంటుంది. అక్కడంతా వాకింగ్ చేయడానికి పాసిబుల్ ఉంది. సో ఆ నెక్లెస్ రోడ్లో ఎలా అయితే మనకి అట్లాంటి విజన్ ఉంటుందో సేమ్ అలాగే అప్పుడప్పుడే లైటింగ్ స్టార్ట్ అవుతుంది మేము వెళ్ళినప్పుడు. ఎందుకంటే మా బోటింగ్ అంతా ఫినిష్ చేసుకొని మేము ఇటువైపు నడుచుకుంటూ బ్రిడ్జ్ దాటేసి వచ్చేసాము. మీకు ఇందాక బోటింగ్లో కనిపించిన వేవ్ బ్రిడ్జ్ దాటేసి వచ్చాము. సో ఆ బ్రిడ్జ్ దాటేసి ఇటువైపు వస్తేనే నిజంగా కూడా అటువైపు వెళ్తే అందాలు చూడొచ్చు అన్నట్టుగా అంత బాగుంది లుక్. మళ్ళీ మేము వెళ్ళిన టైం కూడా ఎగ్జాక్ట్గా కుదిరింది. ఎందుకంటే లైటింగ్ అదంతా చాలా బాగా వచ్చింది. సో మా పాపనైతే అక్కడ సౌండ్స్ వస్తున్నాయి, అంటే సాంగ్స్ స్టార్ట్ అయినాయి అనమాట. మేము వెళ్ళేటప్పుడు లేవు, యాక్చువల్గా మనకి కాపీ రైట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ సౌండ్స్ని యాజ్ పోస్ట్ చేయలేదు, మ్యూట్లో వేసి చెప్తున్నాను. సో చాలా మంచి సౌండింగ్ సిస్టమ్ ఉంది. లైటింగ్స్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, చూసారా? బ్యాక్గ్రౌండ్ కూడా ఎంత బాగుందో. తనైతే చాలా ఎంజాయ్ చేసింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె ఇంత హ్యాపీగా తిరుగుతుంది. చాలా ప్రతి మూమెంట్ అంటే ఆ సాంగ్స్ని చేస్తుంది, నేచర్ని చూస్తుంది. మళ్ళీ అక్కడే లేకుండి ఇటే గ్రీనరీ ఉండి ఆ లుక్ చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళిన టైం కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ కూడా రాలేదు. సో కొంచెం లైట్ ఫోకస్ రాగానే వేవ్ బ్రిడ్జ్ చాలా మంచిగా అనిపించింది. అంతే వాటర్లో ఆ కలర్స్ చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో ఎంత బాగుంటుంది. చాలామందికి తెలుసు, అంటే ఈ చుట్టుపక్కల సిద్దిపేట నియర్ బై ఉన్న వాళ్ళందరికీ ఈ ఏరియా ఐడియా ఉంటుంది, కానీ కొంచెం దూరంలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. సో 6 అయిందంటే 5:36 అయిందంటేనే ఇక్కడ మంచిగా లైటింగ్ స్టార్ట్ అవుతాయి. ఎంత బాగా లైటింగ్ స్టార్ట్ అవుతాయి అంటే అసలు ఒక్కొక్క ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్స్ కానీ ఎంత లుక్ కనిపిస్తుందో ఫోటో సెషన్స్కి కానీ, లేకపోతే కనీసం ఎంజాయ్ చేయడానికి అవన్నీ మళ్ళీ విత్ మ్యూజిక్ వస్తూ ఉంటాయి. అది ఇంకా హైలైట్. ఎందుకంటే చూసారా ఎంత బ్రిడ్జ్ ఎంత బాగా అనిపించింది అంటే తనని అట్లా ఒక వీడియో తీయాలని అనుకున్నాను మేము యాక్చువల్గా, కానీ ఎందుకో మేము అనుకున్నంత వీడియో రాలేదు. సో ఉన్న వీడియోనే అప్లోడ్ చేస్తున్నాము. సో బాగా ఎంజాయ్ చేసాం మేము వెళ్ళిన దగ్గరికి అయితే. ఇంకొకటి మొత్తం ఒక ఏరియా లైక్ లైట్స్ తోటి పార్క్ ఉందన్నమాట. ఎంత బాగుందంటే అట్లా ఫౌంటైన్స్ లాగా లైట్స్ రావడము ఫోటో సెషన్స్ కోసం. ఇక్కడ చూపించే దగ్గర చాలా వరకు కొంతమంది న్యూ కపుల్ ఎక్స్పీరియన్స్. ఈ లైటింగ్ కానీ లోపల అదంతా చూడడం ఇదంతా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా నాకు. సాధ్యమైనంత వరకు అప్పుడు వీడియోస్ తీసి పెట్టుకున్నాను, బట్ ఇప్పుడు అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. చాలా రోజుల కింద కాబట్టి ఇంకా ఏమైనా చేంజెస్ జరిగి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా బయట అంతా వెహికల్తో వ్యూ చూయించి రావడం ఇవన్నీ కొత్తగా చాలా జరిగాయి. ఇంకా స్టాచ్యూస్ కూడా అవుతున్నాయి, ఇంకా డెవలప్ జరుగుతుంది. సో మేము వెళ్ళినప్పుడైతే ఇలా ఉండేది. ఎంత బాగుందంటే ఆ లైట్స్ అన్నీ రిఫ్లెక్ట్స్ జరుగుతాయి. మళ్ళీ ఒక్కొక్క లైట్ ఒక్కొక్క ఫౌంటైన్స్ దగ్గర ఉన్న లైటింగ్ అయితే చాలా డిఫరెంట్. మ్యాక్సిమం అన్నీ కవర్ చేద్దామంటే నాకు కుదరలేదు యాక్చువల్గా. ఇట్లా నేను సెల్ఫీ వీడియో, ఎందుకంటే నేను ఫొటోస్ దిగలేను కాబట్టి అక్కడ అంత ఈజీగా కొన్ని కవర్ చేద్దాం అన్నట్టుగా చేశాను.
సో ఇక్కడ బాగుంది. అండ్ ఎండ్లో కూడా మేము బయటికి వచ్చేటప్పుడు ఇది ఎంట్రీ, యాక్చువల్గా ఎగ్జిట్ రెండు ఇక్కడే. సో ఆ లైటింగ్ తోటి వెల్కమింగ్ కనిపిస్తుంది. మళ్ళీ లోపలికి ఎంట్రీ అప్పుడు ఇంత బాగుంటుందా. అక్కడ ఫ్లోర్ డ్యాన్స్ ఉంది. యాక్చువల్గా ఎవరైనా డ్యాన్స్ చేయాలనుకుంటే కూడా ఫ్లోర్ డ్యాన్స్ అక్కడ వేస్తున్నారు. యాక్చువల్గా మేము వీడియో తీయడానికి పాసిబిలిటీ లేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరైనా ఎంజాయ్ చేస్తుంటే మనం అంతగా చేరాదని. సో నైట్ గార్డెన్ ఇది చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ఇది మాత్రం మిస్ అవ్వకండి. సిద్దిపేట ఏరియా వస్తే